ఈరోజు పిల్లలన్నింటినీ చెరువు కాడికి తీసుకెళ్ళి స్విమ్మింగ్ చేయించినాం. ఎందుకంటే ఈ పిల్లని చూడండి, పుట్టి 1 మంత్ కూడా కాలేదు, అప్పుడే నలిమే ఎలా ఉందో దీనికే ఇలా ఉంటే ఇంకా పొట్టేలు పిల్లన్నింటికి ఇంకెలా ఉంటుందో అనేసి వెంటనే వెటర్నరీ షాప్కి అయితే వెళ్ళినాం. అక్కడైతే ఈ స్ప్రే మందు తీసుకున్నాం. పొద్దున్న పిల్లలన్నింటినీ బయటికి ఇడిచిపెట్టిన తర్వాత షెడ్ని మొత్తం క్లీన్ చేసేసి ఈ స్ప్రే అయితే కంప్లీట్ చేసేసినాం. పిల్లలన్నింటినీ కొద్దిసేపు బయట దింపి చెరువు కాడికి అయితే తీసుకెళ్ళినాం. ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళి ఒక కెనాల్ లాగా చిన్న ఏరియా సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కువ డిస్టెన్స్ ఉంటే కొద్దిగా పిల్లలు భయపడతాయి, సో తక్కువ ఉంటే బెటర్. అలాగే మీ దగ్గర మేకలు ఉంటే ఇంకా చాలా బెటర్, ఎందుకంటే వాటికి ఈ పొట్టేళ్ళ కంటే చాలా కొద్దిగా ధైర్యం ఎక్కువ ఉంటుంది ఫస్ట్ అవే లీడ్ తీసుకుంటే. ఫస్ట్ టైం ఇదేసేటప్పుడు అయితే కంపల్సరీ భయపడతాయి పిల్లలన్నీ, కానీ ఒక్కటి స్టార్ట్ చేసింది అనుకో ఈదడం, మిగతా అన్నీ దాన్ని ఫాలో అయిపోతాయి. మేమైతే ఇప్పుడు 2 టైమ్స్ స్విమ్మింగ్ చేయించినాం, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు. ఎందుకంటే వాటి బాడీ మీద నుంచి మొత్తం ఆ నలిమే మొత్తం క్లియర్ కావాలి. ఒకవేళ కాకపోతే మాత్రం నెక్స్ట్ వీక్ మళ్ళీ చేద్దాం. దీనికి పెద్ద మేము ఖర్చు పెట్టేది ఏం లేదు కదా అందుకని. యాక్చువల్గా మా ఊళ్ళో ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, దాన్ని కాముని గొల్లు అంటారు. అప్పుడు ఏం చేస్తారంటే అన్ని గల్లీలో ఉన్న అన్ని మందులన్నీ కలిపి షెల్లో అయితే ఇదేయడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా ఫిబ్రవరిలో ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే. అప్పటిదాకా ఎందుకు ఆగడం అనేసి మేము ముందే కనిచేసినాం ఇది. ఇంకా కరెక్ట్ వే ఏంటంటే, మనం వెటర్నరీ షాప్స్లో మనకు సోప్స్ కానీ లిక్విడ్ కానీ అలా దొరుకుతుంది వీటిని ప్రాపర్గా క్లీన్ చేయడానికి. కానీ మన దగ్గర 100, 120 దాకా ఉన్నాయి కదా, వీటన్నిటిని కడగాలంటే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇలా షెల్లో ఇదేయడం అనేది చాలా సింపుల్ కాన్సెప్ట్ అని దీన్నే చేసినాం.